హలో అంటే అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో నూరేళ్ల ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు అనేటివి చూద్దాము. మన వంటగదిలోనే ఎన్నో ఆరోగ్య రహస్యాలు అనేటివి దాగి ఉన్నాయి. చిన్న చిన్న సహజ పదార్థాలను సరైన విధంగా కానీ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేదం చెబుతుంది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను మీ ముందు ఉంచుతాం. రోజువారీ ఒక ఉసిరికాయ, వారానికి కనీసం ఒక ఉసిరికాయ తినండి. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఉసిరికాయ తినలేని వారు ఉసిరి పచ్చడి లేదా పొడైనా తీసుకోవచ్చు. ఇకపోతే బీట్రూట్ వారంలో 2 సార్లు తినండి. రక్తహీనత తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. ఇకపోతే నెయ్యి, రోజు ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకోవడం మంచిది. జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. ఉల్లిపాయ ప్లస్ పెరుగు, భోజనంతో పాటు ఉల్లిపాయ పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుంది. ఇకపోతే జలుబు, అలర్జీ సమస్యలు ఉన్నవారు వేడి పాలలో చిటికెడు పసుపు, అల్లం వేసి తాగండి. జలుబు, అలర్జీ సమస్యలు తగ్గుతాయి. అల్లం, టీలో అల్లం కలుపుకొని తాగండి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. తులసి ఆకులు నీరు తాగితే గొంతు సమస్యలు అనేటివి తగ్గుతాయి. జ్వరం వచ్చిన సమయంలో కూడా తేనెతో కలిపి కూడా తీసుకుంటే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా వరకు మంచిది. మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం నీరు తాగండి. కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నల్ల నువ్వులు కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇకపోతే వెల్లుల్లి పరగడుపునే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రక్తపోటు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. రక్తహీనతను నివారణకు ఎండు ద్రాక్ష ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు 3-4 ఖర్జూరాలు తినండి. శరీరానికి శక్తి మరియు ఐరన్ అనేది సమృద్ధిగా అందుతుంది. బూడిద గుమ్మడికాయ రసం రక్త పుష్టికి ఉపయోగకరంగా భావిస్తారు. జీర్ణక్రియ కోసం ధనియాలు గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గించడానికి సహాయపడవచ్చు. జీలకర్రను జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మజ్జిగలో కలిపి తీసుకుంటే ఉపశమనం అనేది లభిస్తుంది. భోజనం తర్వాత వెంటనే పండ్లు అనేటివి తినకండి. కొంత సమయం తర్వాత తీసుకోవడం మంచిది. జుట్టు సంరక్షణకు మందార పువ్వులు కొబ్బరి నూనెలో మరిగించి వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వేపాకుల నీరు కూడా తలస్నానానికి ఉపయోగిస్తే చుండ్రు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక మీ జుట్టు కూడా చాలా నల్లగా మారే అవకాశం ఉంది. తులసి ఆకుల పేస్ట్ని పట్టిస్తే జుట్టు సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకపోతే చర్మ రక్షణకు వేపాకు ముఖంపై ఉపయోగిస్తే చర్మ శుభ్రతకు కూడా సహాయపడుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వల్ల మనకు చర్మ ఆరోగ్యానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగండి. ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేయండి. వారానికి ఒకసారి నూనెతో శరీర మర్దన చేసుకోండి. మొలకెత్తిన గింజలు, బాదం వంటి పోషకాహారాలు తీసుకోండి. నీరు తగినంతగా తాగండి. ఈ చిట్కాను సంప్రదాయ ఆయుర్వేద సూచనల ఆధారంగా ఉన్నాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మధుమేహం, రక్తపోటు, జ్వరం లేదా ఇతర వైద్య పరిస్థితులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, వ్యాయామం, సరిపడ నిద్ర కూడా చాలా ముఖ్యమైనవి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.